మీరు అసలు ఫిట్నెస్ ఎందుకు మెయింటైన్ చేయాలో అని క్వశ్చన్ వేసుకునే ముందు అసలు మీరు ఫుడ్ ఎందుకు తింటున్నారో క్వశ్చన్ వేసుకున్నారా? సో సేమ్ అంతే, మనకి ఫుడ్ ఎలా అయితే సర్వైవ్ ఇస్తుందో మన బాడీ కూడా ఫిట్నెస్ అనేది ఒక సర్వైవ్ లాంటిదే. నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చేసి, ఆల్రెడీ మీరు చాలా ఫిట్గా ఉన్నారు కదా, మీరు ఎందుకు జిమ్ చేస్తున్నారు, మీకు ఎందుకు ఫిట్నెస్ అని చెప్పి నన్ను క్వశ్చన్ చేసింది. సో ఈ అమ్మాయి లాగానే చాలా మందికి అయితే ఈ డౌట్ ఉంటుంది. నేను నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అనేది పక్కన పెట్టేస్తే, సెకండ్ థింగ్ ఏంటి అంటే అసలు అమ్మాయిలకి అసలు ఫిట్నెస్ ఎందుకు అవసరం అనేది చెప్తాను. అమ్మాయిలకనే కాదు, ఎవరికైనా కూడా అసలు ఫిట్నెస్ ఎందుకు అవసరం అనేది నేను చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఫిట్, ఓకే. సో మనం ఫిట్గా ఉన్నామని చెప్పేసి మనము ఫుడ్ తినకుండా అయితే ఉండలేం కదా. సేమ్ అలాంటిదే మనకి జిమ్ అనేది కూడా ఒక ఫుడ్ లాంటిది. మనం 3 పూటలు ఎలా అయితే ఫుడ్ తింటున్నామో ఒక పూట మన బాడీకి ఫిట్నెస్ కూడా ఇవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫిట్నెస్ చేయడం వల్ల ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఒక 40, 50, 60 ఇయర్స్ వచ్చినప్పుడు మీకు మోకాళ్ళ నొప్పులు అనేది వస్తుంది అండ్ మజిల్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పుడు మజిల్ ఏదైతే బిల్డ్ చేస్తామో, ఏదైతే స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తామో అదంతా కూడా మనకి ఓల్డ్ ఏజ్ వచ్చాక యూస్ఫుల్ ఉంటుంది. మన పనులు మనం చేసుకోగలుగుతాం, మనం వంగిపోయి నడవాల్సిన అవసరం లేదు. మీ మోకాళ్ళల్లో కూడా అంత స్ట్రెంగ్త్ అయితే బిల్డ్ అవుతుంది. దీనికోసమే మనకి ఫిట్నెస్ అనేది చాలా అవసరం.